ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతోంది, ఎటువంటి పరిస్థితి మీకు వస్తుంది, అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. మార్చి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే, జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా మీరు పొందుకోబోతున్నారు. అటువంటి అవకాశం వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి అవకాశం మీకు రావటానికి కీలకమైన పాత్ర పోషించింది మీ యొక్క లైఫ్ పార్ట్నర్. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ యొక్క జీవిత భాగస్వామి వల్లే ఇటువంటి అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవటానికి మీ యొక్క లైఫ్ పార్ట్నరే ప్రధానమైన కారణం. అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. అలాగే ఈరోజు ఏదైనా శుభకార్యానికి సంబంధించి బంధువుల నుండి ఆహ్వానాన్ని అందుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ కలుసుకునే అవకాశం ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి ఈరోజు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా వ్యాపారంలో మీరు సక్సెస్ కాబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడం మీకు అతి సులువైన పని అని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి మీకు రాబోతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే మిథున రాశి వారికి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే స్నేహితులను మీరు ఎంపిక చేసుకునే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి. నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహవాసం చేయకండి. అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో అస్సలు ఉండనివ్వకండి. అంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు పంపించండి. మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్లనివ్వకండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా అద్భుతంగా సాగించగలుగుతారు. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.